ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం యోబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం. నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. మనుషులు నన్ను చూచి నవ్వుతారు. వాళ్ళంతా నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం మీద కొట్టడానికి సమ్మతిస్తారు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను, కానీ దేవుడు నన్ను చితగ్గొట్టేశాడు. అవును, ఆయన నన్ను మెడపట్టి లాగి నన్ను ముక్కలుగా విరగొట్టాడు. గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు. దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు. నా మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతున్నాడు. ఆయన దయ చూపించడు. ఆయన నా పైత్యరసాన్ని నేల మీద ఒలకబోస్తాడు. మరలా దేవుడు నా మీద దాడి చేస్తాడు. యుద్ధంలో సైనికుల్లా ఆయన నా మీదకు పరిగెత్తుతాడు. నేను అనగా యోబు చాలా విచారంగా ఉన్నాను కనుక గోనె పట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను. నేను ఇక్కడ దుమ్ములో బూడిదలో కూర్చొని ఓడిపోయినట్లుగా భావిస్తున్నాను. ఏడ్చుట మూలంగా నా ముఖం ఎర్రబడింది. ఛాయలు నా కళ్ళ చుట్టూరా ఉంగరాలా ఉన్నాయి. నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు. నా ప్రార్థన నిర్మలమైనది. భూమి నా రక్తాన్ని దాచిపెట్టకు. నాకు జరిగిన చెడుగులను కప్పిపెట్టకు. న్యాయం కోసం అరిచే నా అరుపులను ఆగిపోనీయకు. ఇప్పుడు కూడా పరలోకంలో ఎవరో ఒకరు ఉన్నారు. నా పక్షంగా నా పక్కన ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు. నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు, కానీ నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి. ఒక మనిషి తన స్నేహితుని కోసం బతిమాలినట్టుగా నా కోసం దేవుని బతిమలాడే ఆ మనిషి నాకు కావాలి. నేను ఏ చోట నుంచి తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.